అందరికీ నమస్కారం, శుభోదయం. న్యూస్కానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను విశ్లేషించుకున్నట్లయితే, మొదటగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, పెద్దిరెడ్డి అటవిక సామ్రాజ్యం 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం, రికార్డుల ప్రకారం పట్టా భూమి 23.69 ఎకరాలే. అటవీ భూమి ఆక్రమించి చుట్టూ ఇనప కంచె, కబ్జాలను నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం. 7 రకాల ఆధారాలతో సమగ్ర నివేదిక, చర్యలు తీసుకోవాలని ప్రభుత్వకి సిఫారసు. ఎట్టకేలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డంగా ఇరుక్కోవడం జరిగింది. అంటే ఎన్నికల సమయంలో వేసినటువంటి అఫిడవిట్ల ఆధారంగా, అక్కడ ఉన్నటువంటి పాత రికార్డుల ప్రకారం ఉన్న భూముల ఆధారంగా ఎట్టకేలకు అక్రమంగా ఆక్రమించేసి అది అడంగల్లో ఎక్కించుకొని వెబ్ల్యాండ్గా మార్చుకున్నట్టు విజిలెన్స్ నివేదికలో విజిలెన్స్ విచారణలో తేలడం జరిగింది. గత వారం రోజుల క్రితం ఈనాడు దినపత్రిక నుంచి వెలువడినటువంటి ఈ పెద్దిరెడ్డి అటవిక సామ్రాజ్యం గురించి ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంటు చేసినటువంటి ఎంక్వైరీలో అక్రమాలు నిజమని తేలటం జరిగింది. పక్కా ఆధారాలతో బయటపెట్టి ఈ విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది. క్రిమినల్ కేసులకి నమోదుకు సిఫారసు చేసిందనమాట. ఆ క్రిమినల్ కేసులను కానీ స్థూలంగా కానీ చూసినట్లయితే, అటవీ రెవెన్యూ భూములు ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఆయన కుటుంబీకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రస్తావించిన సెక్షన్లు, వాటి సెక్షన్లు కానీ పరిశీలించినట్లయితే, నేరపూరిత విశ్వాసఘాతుకం BNS 3165 జీవిత ఖైదు లేదా 10 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా పడుతుంది ఈ సెక్షన్ ప్రకారం. నేరానికి యత్నించడం BNS 62 సెక్షన్లో. నేరపూరిత దురాక్రమణ BNS 329(3) 3 నెలలు జైలు శిక్ష, 5,000 జరిమానా. ఫోర్జరీ BNS 336(3) 7 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్స్ రికార్డులను అసలైనవిగా చెప్పి వినియోగించడం BNS 342. భూ కబ్జా నిరోధక చట్టంలోని సెక్షన్ 5 కింద కేసులు పెట్టాలని చెప్పడం జరిగింది. రెవెన్యూ అటవీ అధికారులతో సంయుక్తంగా సర్వే చేయించి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఎంత మొత్తంలో రెవెన్యూ అటవీ భూములను ఆక్రమించుకున్నారో నిగ్గు తేల్చాలి. పాయింట్ నెంబర్ 3, పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములను ఆక్రమిస్తున్నా చూస్తూ ఊరుకున్న రెవెన్యూ అటవీ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 4, కబ్జాకు గురైన భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వానికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికలో ఈ యొక్క చర్యలు తీసుకోవాలని, కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సూచించడం జరిగింది. ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. రోహిత్ శతకం భారతదేశ్ సిరీస్ నిన్న జరిగినటువంటి రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పైన ఘన విజయం సాధించడం జరిగింది. ఎట్టకేలకు మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా, ఢిల్లీ వెళ్ళి రాగానే నిర్ణయం. నిన్న మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఢిల్లీ వెళ్ళి నడ్డాతోనూ అదేవిధంగా అమిత్ షాతోనూ భేటీ అయ్యి చర్చించడం జరిగింది. అంటే మణిపూర్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలో ఒక వర్గానికి మణిపూర్ ముఖ్యమంత్రి మద్దతు తెలుపుతూ వాళ్ళు ఆయుధాలు ఎత్తుకోపోవటానికి సహకరించండి అని ప్రభుత్వ అధికారులను ఆదేశించడం జరిగింది. ఇది పెద్ద దుమారాన్ని రేపింది. ఎట్టకేలకు కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానం ద్వారా ఎట్టకేలకు అసమ్మతి సెగతో సొంత పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి వలన ఎట్టకేలకు రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి ఈరోజు రాజీనామా చేసినట్టు తెలుస్తున్నది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో 4 అరెస్ట్. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ కీలక అడుగు. ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించిన అధికారులు, విచారణలో నీళ్లు నమిలిన నిందితులు, 20 వరకు రిమాండ్ విధించిన న్యాయమూర్తి. గత 2-3 నెలల క్రితం టీటీడీకి జరిపే నెయ్యి సరఫరాలో కల్తీ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కలకలం రేగి దీని మీద ప్రభుత్వం ప్రత్యేక సిట్టు దర్యాప్తుకు ఆదేశించింది. తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో
అది సుప్రీంకోర్టు ప్రత్యేక సిట్గా మారింది. అంటే సిబిఐ సిట్టు సిబిఐ కలిసి కొంతమంది అధికారులతో ఏర్పరచడం జరిగింది. అంటే ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లో న్యాయం జరగదు, అందువల్ల దీంట్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందం చేత దర్యాప్తు జరిపించాలి అని పిటిషన్ వేసినప్పుడు ఆ పిటిషన్ పరంగా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో ఏర్పాటైన సిబిఐ సిట్టు దర్యాప్తు చేసి ఒక కీలక ముందడుగు వేయటం జరిగింది. ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించడంతో విచారణలో నీళ్లు నమిలినటువంటి నిందితులు దాదాపు 4గురిని అరెస్టు చేసి రిమాండ్కి పంపించింది. వాళ్ళు 20 వరకు రిమాండ్ ఇవ్వటం జరిగింది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ 1200 సర్క్యూట్స్ కిలోమీటర్ల నెట్వర్క్ 17,000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన. ఖర్చులో 40% సమకూర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి. కేసుల సత్వర విచారణకు ఆదేశాలు ఇవ్వండి. ప్రజాప్రతినిధుల మీద కేసులపై సుప్రీంకోర్టును కోరిన అమికస్ క్యూరీ. విచారణలో జాప్యం ప్రజాస్వామ్యానికి మచ్చ అని విజయ్ హన్సారియా వ్యాఖ్య. కేసుల స్థితిగతులపై ప్రమాణపత్రం దాఖలు. జనవరి 1 నాటికి పెండింగ్లో 4,732 క్రిమినల్ కేసులు. ఏపీలో 26, తెలంగాణలో 313. నిరుడు ఒక్క సంవత్సరమే 892 కేసులు నమోదు. ఈ రాజకీయ నాయకుల ముందు ఉండే కేసులు బుట్టలుగా పేరుకోబోయి పెండింగ్ పడి వాటిని కోర్టులు విచారించకుండా బెయిల్ మీద తిరుగుతూ వాయిదాల మీద వాయిదా జరుగుతున్న దాని మీద సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొని ప్రత్యేక వ్యవస్థను ఏర్పరిచి అమికస్ క్యూరీ అనే ఒకదాన్ని ఏర్పరిచి మీరు దీని మీద సలహాలు ఇవ్వనని కోరడంతో పూర్తిగా అమికస్ క్యూరీ ఒక నివేదిక తయారు చేసి ప్రజాప్రతినిధుల మీద కేసుల్ని వెంటనే విచారించండి, క్రింది కోర్టులకు ఆదేశాలించి నిర్దిష్ట సమయంలో అవి పూర్తయ్యేటట్టు ఆదేశాలు ఇవ్వండి, లేకపోతే ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ అని అమిస్ క్యూరీగా ఏర్పడినటువంటి విజయ్ హన్సారియా వ్యాఖ్యానించడం జరిగింది. కేసుల స్థితిగతులపై అన్నిటిపై ప్రమాణపత్రం దాఖలు చేయడం జరిగింది. జనవరి 1 నాటికి మొత్తం 4,732 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఏపీలో 20, తెలంగాణలో 313. 313లో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే దాదాపు 27-28 కేసులు ఉన్నాయి తెలంగాణలో. వీటిని వీలైనంత ఎంత తొందరగా విచారించి చర్య తీసుకుంటే కోర్టులకి, రాష్ట్రానికి, దేశానికి అంత మంచిది. ప్రజలు కూడా న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం పెంచుకునే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎం పీఠం ఎవరికో అమిత్ షాతో నడ్డా భేటీ. దద్దరిల్లిన ఛత్తీస్గఢ్ ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టుల మృతి, వారిలో 11 మంది మహిళలు, ప్రాణాలు కోల్పోయిన 2 జవాన్లు. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఘటన. గత కొన్ని రోజులుగా జరుగుతున్న మావోయిస్టుల మీద ప్రభుత్వం పోలీసులు చేస్తున్నటువంటి దాడిలో నిన్న చాలా ఎదురు దెబ్బ తగిలింది నక్సలైట్లకి. అందులో దాదాపు 31 మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. అమిత్ షా చెప్పినట్టు పూర్తిగా నక్సలైట్లు నిర్మూలిస్తాం అనే పద్ధతిలో భాగంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి కాల్పులలో నక్సలైట్లు చాలా ఎక్కువగా చనిపోవటం జరిగింది. జనవరిలో జీఎస్టీ పురోగతి అంతంత మాత్రమే. గతేడాదితో పోలిస్తే కేవలం 0.47% మాత్రమే పెరుగుదల. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన బకాయిలు 4,796 కోట్లు. ఇది ఈరోజు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు. మళ్ళీ మరొక ముఖ్యమైన వార్తలతో కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.